హాయ్ అండి, ఈరోజు మనం చాక్లెట్ బనానా స్మూతీ నేర్చుకుందాము. చాలా సింపుల్ అండి. ముందు రోజే పాలను డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనం మరుసటి రోజు గ్రైండ్ చేసినప్పుడు ఆ థిక్నెస్ వస్తుందన్నమాట. అది బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగా థిక్నెస్ ఉంటుంది అన్నమాట. ఆ స్మూతీకి ఆ థిక్నెస్ ఉంటేనే బాగుంటుంది. తర్వాత హనీ తీసుకోవాలి, తర్వాత కోకో పౌడర్ తీసుకోవాలి. ఫ్లేవర్ కోసం మీ ఇష్టం అనమాట. అది బాదం గానా లేకపోతే వెనిలా అయినా ఎసెన్షియల్ తీసుకోవచ్చు అనమాట. నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయని కానీ అవి కూడా వేసాను. ఇంకా చక్కెర బొద్దులు అనేసి హనీ వేసుకున్నాను. తర్వాత దాల్చిన చెక్క పొడి వేసుకుంటే బాగుంటుంది అనేసి అది వేసుకున్నాను. తర్వాత ఆ పాలు అనమాట, మావి కొంచెం తీసి బయట పెట్టేసరికి అవి కరిగిపోయాయి అనమాట. ఆ గడ్డలుగా వేసుకుంటేనే ఆ థిక్నెస్ ఉంటుంది. అది కొంచెంగా పలసగా అయిపోయింది అనమాట. మీరు అలా కాకుండా ఆ గడ్డగా ఉండేటట్లే వేసుకోండి, అప్పుడు ఆ థిక్నెస్ వస్తుంది అనమాట. ఇంకా పైన డెకరేషన్ కోసం కొంచెం బనానా కానీ చాకో చిప్స్ తర్వాత చియా సీడ్స్ అవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.